ఏఆర్ఆర్ ఎంటర్టైన్మెంట్ ఛానల్ చూస్తున్న ప్రేక్షకులందరికీ నా యొక్క నమస్కారాలు. ఈరోజు మన టాపిక్ వాకింగ్, నడక. ఈ రోజుల్లో చాలామంది శారీరక శ్రమ అనేది తక్కువైపోయింది. అది విద్యార్థులకైతేనేమి, లేకపోతే పెద్ద మనుషులకైతేనేమి, యువకులకైతేనేమి. ఒకప్పుడు మన పెద్ద మనుషులందరూ వాళ్ళ పనుల కోసం రైతులు పొలం పనులకు వెళ్ళాలంటే కనీసం పొలం వద్దకు 2-3 కిలోమీటర్లు నడిచేది. లాస్ట్కు వాళ్ళు ప్రొద్దునే లేవగానే కాలకృత్యాల కోసం కూడా వాళ్ళు ఒక 2 కిలోమీటర్లు నడిచి వెళ్ళేది. అటువంటిది ఈ రోజుల్లో ఇప్పుడు చాలామంది ఎక్కువ 50% వరకు అటాచ్ బాత్రూంలో వచ్చేసింది. ఇక వాళ్ళకి శారీరక శ్రమ ఎక్కడుంది? శారీరక శ్రమ అనేది తక్కువైపోయింది. అందుకే ఇప్పుడు రైతులకు కూడా చాలా పనులు యంత్రాలతో చేయడం జరుగుతుంది. పొలంలో నాట్లేయాలన్నా ట్రాక్టర్లతో. కనీసం 4-5 రోజులు లేబర్ని పెట్టేసి ఒడ్లు కూడా లేబర్తో ఎక్కిపిస్తున్నారు. శారీరక శ్రమ రైతులకు కూడా చాలా తక్కువైపోయింది. ఇంకా ఒకప్పుడు నిజంగా చెప్పాలంటే మాంసాహారం కూడా చాలా తక్కువ తీసుకునేది. పండుగకో దేనికో ఇక మాంసాహారం, చికెన్, మటన్ లాంటి అవి ఏవైతే తీసుకుంటే ఆ రోజు పండుగే. లేదో దసరాకు, లేకపోతే ఇంకేదో పండుగ, సంక్రాంతి, ఏదో భోగి, కొన్ని పండుగలకు మాత్రమే మాంసాహారం అనేది తీసుకునేటోళ్ళు. ఇప్పుడైతే వారానికో ఫంక్షన్ అని బిర్యానీ సెంటర్లు కూడా విలేజ్లల్లో, మండల కేంద్రాలల్లో ఎక్కువైపోయినాయి బిర్యానీ సెంటర్లు. ఇక యువతనైతే పిజ్జాలు, బర్గర్లు అని చెప్పేసి రకరకాల ఈ అడ్డమైన ఫుడ్ అంతా గడ్డి వేసినట్టు తినుడవుతుంది. అది దానివల్ల ఏమైపోతుంది, చాలామందికి ఫ్యాట్ నిల్వలు శరీరంలో కూరుకుపోతుంది. అందుకే సోదరులారా, మనం రోజు మనకు పొలం పనులు లాంటి, లేకపోతే ఇంకా వెరైటీ ఏం పనులు లేకపోతే, ఇప్పుడు ఆఫీస్ వర్క్ లాంటి పనులు ఉంటున్నాయి కాబట్టి శారీరక శ్రమ అనేది లేదు కదా. అందు గురించే డైలీ ఒక 10,000 స్టెప్స్ ఇట్లా మనం నడిచినట్టయితే మన శరీరం నుండి 180 కేలరీల శక్తి ఖర్చు అవుతుంది. అప్పుడు షుగర్ నిల్వలు కానీ, ఇంకా ఫ్యాట్ నిల్వలు కానీ, మన శరీరంలో ఏ నిల్వలు ఉన్నా కూడా మన ఏది బాగా లావున్నా, బరువున్నా మనకు శరీరం నుండి తగ్గిపోతుంది. మనం సన్నబడతాం. ఈ వాకింగ్ అనేది కూడా పచ్చిక బయల పొలాల మధ్య నడిచినట్టయితే మానసిక ఉల్లాసం కూడా ఉంటుంది. మరి సూర్యరశ్మి వల్ల ఆ సూర్యకిరణాలు మన శరీరం మీద పడి అప్పుడు మనకు సూర్యరశ్మి వల్ల డి విటమిన్ అనేది కూడా మనకు వస్తుంది. ఆ డి విటమిన్ లేకనే మన కరోనా సమయంలో వందలాది మంది చనిపోయారంటే అది చాలా బాధాకరమైన విషయము. అందు గురించి ఈ రోజుల్లో సాఫ్ట్వేర్ వర్కులు వచ్చేసి కూడా, హౌస్ వర్క్ అని చెప్పేసి కూడా యువకులంతా డబ్బులు సంపాదిస్తున్నారే కానీ ఆరోగ్యాన్ని మాత్రం పోడగొట్టుకుంటున్నారు. అందుకే దయచేసి ప్రతి ఒక్కరూ మానసిక ఉల్లాసము, మన మైండ్ పవర్ పెరగాలన్నా కూడా, శారీరక దారుఢ్యం పెరగాలన్నా కూడా అందరూ కంపల్సరీ వాకింగ్ చేయవలసిందే. మరొక విషయం చెప్తున్న సోదరులారా, మనము 45-50 సంవత్సరాల ఆరోగ్యంగా మనం ఉన్నట్టయితే, ఇంకా మనం 80 సంవత్సరాలు ఒకవేళ అదృష్టం కొద్ది మనం బతికినట్టయితే, ఆ టైంలో కూడా మన పనులు మనం చేసుకోవాలన్నా కూడా ఈ రోజు నుంచేలే మనం వాకింగ్ చేయాలి. ఈ వాకింగ్ చేయడం వల్ల మానసిక ఉల్లాసము, మైండ్ పవరు, ఆరోగ్యము, అందము, మన శరీరం బాగుంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరి మన సబ్జెక్టు వాకింగే కాబట్టి గంటాపతంగా నేను చెప్తున్నాను, అందరూ వాకింగ్ చేయవలసిందే. ఇంకోటి, ఇప్పుడు స్కూల్కి వెళ్ళే పిల్లలు ఒకప్పుడు మనకు 5th క్లాస్ నుండి 10th క్లాస్ వరకు క్రీడా మైదానంలో రకరకాల ఆటలు ఆడేవాళ్ళము. ఖోఖో ఆట, కబడ్డీ ఆట, ఇంకా చెప్పాలంటే ఇంటి దగ్గరికి వచ్చినాక షట్టిరిక, బాల్ తోటి ఎన్నో రకరకాల ఆటలు మనం ఆడేటోళ్ళము. మనకు తెలియకుండానే మన శరీరం అప్పుడు చాలా బలంగా, దృఢంగా క్రీడా మైదానంలో ఉండేది. ఆ విధంగా కూడా మానసికంగా మన మైండ్ పవర్ పెరిగి చదువులో కూడా అందరూ బాగా, స్కూల్లో పిల్లలు బాగా చదవాలన్నా కూడా క్రీడా మైదానంలో రకరకాల ఆటలు ఆడితేనే వాళ్ళు శారీరకంగా దృఢంగా మంచిగా ఉండి చదువు కూడా వాళ్ళు బాగా చదవగలుగుతారని చెప్పేసి చెప్పదలుచుకున్నాం. అయితే 150 సంవత్సరాల క్రితమే మన వివేకానందుడు మహానుభావుడు 1 గంట సేపు ఫుట్బాల్ ఆడాలని చెప్పేసి అన్నాడు. చదువుకు ఎంత ఇంపార్టెంట్ ఇస్తున్నారో ఫుట్బాల్ 1 గంట సేపు ఆడాలని చెప్పేసి అన్నాడు మహానుభావుడు. ఆ మహానుభావుడు అంతేగాక ఇనుప కండరాలు, ఉక్కు నరాలు
ఉన్న యువత మన దేశానికి అవసరమని చెప్పేసి ఆ రోజే ఆయన 150 సంవత్సరాల క్రితం మనకు వివేకానందుడు బోధించాడు. మరి అందుకే ప్రతి ఒక్కరు వాకింగ్ అనేది చులకన చేయొద్దు. మీకు ఏ పని లేకపోతే కంపల్సరీ మనం వాకింగ్ అనేది చేస్తేనే మనం ఆనందంగా జీవించగలుగుతాం. అందుకే ప్రతిరోజు ఒక 30 నిమిషాలు లేక ఒక గంట సమయం మనం కేటాయించినట్టయితే, మనం వాకింగ్ చేసినట్టయితే అందరము ఆరోగ్యంగా ఉండి ఏ రోగాల బారిన పడకుండా మనం మన ఆరోగ్యాన్ని కాపాడుకుంటాం. ఇక నెక్స్ట్ మళ్ళొక వీడియోతోటి మేము ముందుకు వస్తున్నాం. ARR ఎంటర్టైన్మెంట్ ఛానల్ మరొక వీడియోతో మేము ముందుకు వస్తున్నాం. సోదరులారా, మీకు ఈ సబ్జెక్ట్ అంతా నచ్చినట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి.